ఆదేశించి ఉండాలి, ఏదో సమాచారం రాబట్టమని. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్లి ఆ తర్వాత ఇతర వీళ్ళకి అప్పచెప్పారు. కేసు ఇక్కడిది కాదు, కేసు ఎక్కడిది జగ్గేపేటది. అంటే ఆ కేసులో కూడా కాదు. కాబట్టి ఈ ప్రచారంలో ఉన్నటువంటిది అయితే ఒకటి ఏదో 25 కోట్ల సెటిల్మెంట్ వ్యవహారం డాక్యుమెంట్స్ అంటున్నారు. మేబీ ఆ డాక్యుమెంట్లు ఇతను దాచేస్తే అవి రప్పించడం కోసము ఏదో, లేదా ఇతను ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏ కేసులోనో ఇరికిచ్చాలనుకుంటే వీళ్ళే రాసే సంతకం పెట్టిస్తారు కదా. ఏకంగా పేరేంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గర్భంతోనే రాయించుకుని సంతకాలు పెట్టించిన వాళ్ళు, రాజకేశ్వర రెడ్డి వాళ్ళు అనుచరులతోనే సంతకాలు పెట్టించిన వాళ్ళు, వీడితో సంతకం పెట్టించడం ఏం మాట. కానీ సంతకం పెట్టించే వ్యవహారం కాదు, ఇరికిచ్చే వ్యవహారం కాదు. సంథింగ్ ఏదో రాబట్టే ప్రయత్నంలో హింసించారు. ఆ హింస శృతి మించింది. చంపాలన్నటువంటి ఉద్దేశం దాకా కొట్టారు వీళ్ళు. చావాలి అని కోరుకోలేదు అనుకోవడం తప్పు. మామూలుగా నేనైతే అట్లాగే అనుకునేవాడిని ముందు. కానీ తగలబెట్టారు అన్నప్పుడు డౌట్ వచ్చింది. అంటే వీడు అసలు ఉండకూడదని కోరుకున్నారు. అలా కోరుకోవడం వెనకాల ఏదో రీజన్ ఉంది. అంటే బతుకుంటే ఎప్పటికైనా నోరుపి అట్లాగైతేనే ఇలా జరుగుతుంది. లేకపోతే కొడతే గబక్కనేదో తగలరాని చోట తగిలితే చచ్చిపోవడం వేరు. కానీ ఇక్కడ సంథింగ్ ఏదో కనబడుతుంది. ఏ కేసులో అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు అనేది కుటుంబ సభ్యులకు కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఉండరా? ఈ రోజు వరకు చెప్పకపోతే మీడియా అంటే ఇవ్వకుండానే తెలియకుండానే ఆమె ఎలా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది తల్లి? తీసుకువెళ్లారని ఉన్నది ఆమె వాళ్ళ ఎదురుగుండా, కాబట్టి హెబియస్ కార్పస్ వేసింది. కానీ అంటే